హలో మై డియర్ ఫ్రెండ్స్, మేమైతే బాసర ట్రైన్ మీద వెళ్ళామండి. ఈ ట్రైన్ వచ్చేసి కొంచెం 4 అవర్స్ లేటు. సో మేము బాసర వెళ్ళేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. అక్కడ మేము ఏసీ రూమ్ అయితే మేము బుక్ చేసుకున్నామండి. ఇక్కడ టీవీ కూడా అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ బాగా రెడీ అయిపోయి వెంటనే మేము గోదావరి హారతులకి అయితే వెళ్ళిపోయామండి. అక్కడ గోదావరి హారతుల దగ్గర చిన్నపిల్లలు మనకి హారతి అయితే ఇస్తున్నారు. చాలా బాగుందండి. ఇది స్టార్టింగ్ శంఖంతో స్టార్ట్ చేశారు వాళ్ళు హారతి అయితే. ఆ తర్వాత ఈ వెనకాల పిల్లలు వెలిగిస్తున్నది నక్షత్ర హారతి అంటారండి. చాలా బాగా చేశారండి పిల్లలైతే. ఈ పిల్లలు వచ్చేసి వేదభారతి పాఠశాల పిల్లలు అంటండి. వీళ్ళది వచ్చేసి కోర్స్ వచ్చేసి 7 years అంట. అక్కడ నేర్చుకుంటున్నారు వేద పాఠశాలలో. మేము వేద పాఠశాలకు వెళ్ళి మా అబ్బాయికి నాలుగు మీద బీజాక్షరాలు అయితే రాయించామండి. అక్కడ వాళ్ళు చెప్పారు ఎస్విబిపి ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్, దాంట్లో కూడా మేము వేదం నేర్పిస్తాము, మీ పిల్లలకు నేర్పించండి అన్నారు. సో అందరికీ యూజ్ అవుతుందని నేను కూడా చెప్తున్నానండి. మనకు కూడా మన పిల్లలకి హిందూయిజం అన్న వేదం అన్న నేర్చుకోవాలన్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళందరూ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ హారతి ఇచ్చేసారండి. కంప్లీట్ అయిపోయాక మేము నెక్స్ట్ ఇక్కడి నుంచి మేము దర్శనానికి అయితే వెళ్ళాం. బాసర అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నామండి. ఇక్కడ కూర్చోడానికి మెట్లు అలాగ ఉన్నాయండి. మొత్తం హారతి అంతా కంప్లీట్ అయ్యే వరకు ఉండి ఆ తర్వాత వెళ్ళాము. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ జ్ఞాన సరస్వతి దేవాలయానికి. మేము అక్కడి నుంచి నెక్స్ట్ డే వచ్చేసి వ్యాస గుహకి వెళ్ళామండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వేదభారతి పాఠశాలలో మనకి ఆంజనేయ స్వామి స్టాట్యూ అయితే ఉంది. ఇక్కడ అయితే ఒక సైడ్ ర్యాబిట్స్, ప్యారెట్స్ చాలా బాగా అనిపించిందండి. మా అబ్బాయి ఫస్ట్ టైము రియల్గా ర్యాబిట్స్ అనేవి చూశాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చిన్నపిల్లలకి ఇలాంటి పెట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఈ ప్యారెట్ చూసారా, భలేగా ఇలా సైడ్కి ఇలాగా వెళ్తుంది. ఇంకా కొన్ని ప్యారెట్స్ అయితే వెనకాల ఉన్నాయండి. చాలా బాగుంది, బాగా అనిపించింది. ఒక న్యాచురల్ దాంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ ప్లే ఏరియా అయితే ఉంది. ఇక్కడ ఉయ్యాళ్ళు, ఇంకా అదర్ స్లైడింగ్ ఇంకా చాలా ఉన్నాయండి. మేము వచ్చేసి 1000 రూపాయల దర్శనం అయితే చేసుకున్నాం. 1000 రూపాయల అక్షరాభ్యాసం చేయించాం మా అబ్బాయికి. సో అక్కడైతే మనకు ప్రసాదం అయితే ఇలాగ ఇచ్చారండి. ఇలాగా దేవస్థానంలో పండుగలు, దర్శని దేవాలయాలు అన్నీ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగైతే మా టూర్ కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.